సువర్ణ అధ్యాయం అంటే కడప మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ కుమార్ ను ఎన్నుకున్నారు వైసీపీ కార్పొరేటర్లు. మేయర్ ఎన్నికను ధృవీకరించారు ప్రొసీడింగ్ అధికారి అతిథి సింగ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకే సురేష్ కుమార్ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు టీడీపీ కార్పొరేటర్లు. కడప మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ కుమార్ ను ఎన్నుకున్నారు వైసీపీ కార్పొరేటర్లు. మేయర్ ఎన్నికను ధృవీకరించారు ప్రొసీడింగ్ అధికారి అతిథి సింగ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకే సురేష్ కుమార్ ఎంపిక జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు కడప నుంచి అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు సంబంధించి గత 3 నెలల నుంచి కూడా తర్జన పడేటువంటి పరిస్థితి అయితే కనపడతా వచ్చింది. అయితే కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గతంలో ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు రావడంతో టీడీపీ ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదుతో అతను మున్సిపల్ శాఖ అతని పైన అనర్హత వేటు వేయడంతో కూడా ఈ యొక్క ఎన్నికను నిర్వహించడం జరిగింది. అయితే బుధవారం కూడా మాజీ మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు కూడా మరి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగించవచ్చు అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చడంతో కూడా ఈ రోజు కార్పొరేషన్ ఎన్నిక మరి ప్రొసీడింగ్ అధికారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఎన్నిక నిర్వహించడం జరిగింది. వైసీపీ తరఫున మొత్తం అంతా కూడా 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 38 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరవడం జరిగింది. ఒక కార్పొరేటర్ మల్లికార్జున అనేటువంటి కార్పొరేటర్ జరిగింది. అయితే మేయర్ గా జిల్లాలో ఉన్నటువంటి కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, అదేవిధంగా డిప్యూటీ మాజీ సీఎం అంజద్ బాగా, సురేష్ బాబు కూడా వీరందరూ కూడా నిన్నటి నుంచి కూడా కొంతమంది ఎవరైతే మాకు కూడా మేయర్ కావాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన పెట్టిన ద్వారా 3 వర్గాలుగా విడిపోయినటువంటి నేర్పినటువంటి పరిస్థితిలో అందరినీ కూడా నిన్న రాత్రి కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గృహంలో కూడా అందరినీ కార్పొరేట్ పిలిపించి పాక సురేష్ ను 40 డివిజన్ గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మేయర్ గా ఎన్నుకోవాలని చెప్పి కూడా నిన్న అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా చర్చలు జరపడం జరిగింది. మరి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాక సురేష్ ని మేయర్ అభ్యర్థిగా ప్రకటించినట్లు కూడా నిన్న వైసీపీ నాయకులు మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా బలపరచడం జరిగింది. ఈ రోజు మరి ప్రొసీడింగ్ ఆదిత్య సింగ్ ఆధ్వర్యంలో కూడా మరి పాక సురేష్ ను షెఫీ, అదే విధంగా మాజీ ప్రజెంట్ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కూడా వారు ఇరువురు కూడా బలపరచడంతో పాక సురేష్ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రియాంక. రైట్ రాజు, థ్యాంక్ యూ.